ఒక నిమిషం వెంకటేశ్వరం గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేశ్వరం గారు ఇందాక అడిగిన బేసిక్ క్వశ్చన్ ఒకటి, ఇప్పుడు నేరం జరిగిన తేదీని పరిగణలోకి తీసుకుంటారా, నేరాన్ని నమోదు చేసిన తేదీని పరిగణలోకి తీసుకుంటారా? ఒక కేసు ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు కావచ్చు, చట్టాన్ని ఆపాదించేటప్పుడు. దీన్ని వదిలేసండి, 17A గురించి వదిలేసండి, సాధారణమైన ప్రశ్న. సాధారణంగా వచ్చేటప్పటికి నేరం జరిగిన డేట్ని పరిగణలోకి తీసుకుంటారండి. అట్లాగే నేరము డిలే ఆఫ్ ది ఎఫ్ఐఆర్ అనేది కూడా మెన్షన్ చేస్తారు. ఈ కేసులో వచ్చేటప్పటికి నేరం ఎప్పుడైతే జరిగిందో అప్పుడే ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ కేంద్ర సంస్థల నుంచి కేంద్ర జిఎస్టీ ఇంటెలిజెన్స్ వాళ్ళు దీన్ని వెలుగులోకి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి 2018 కన్నా ముందే లెటర్ రాయటం జరిగింది. లెటర్ రాయటం జరిగేటప్పటికి నేరం వెలుగు చూసింది కానివ్వండి, ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది, కానీ రెండు కూడా 2018కి ముందే జరగటం జరిగింది. దాన్ని బట్టి ఆ తర్వాత వచ్చిన అమెండ్మెంట్ల కన్నా ముందే నేరం వెలుగులోకి వచ్చింది, ఎంక్వైరీ అనేది స్టార్ట్ అయింది, ఇన్వెస్టిగేషన్ అనేది ఆ జిఎస్టీ ఇంటెలిజెన్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు. దాన్ని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పట్లో ఒక సిట్ని ఏసీబీ వాళ్ళకి పంపించడానికి ప్రపోజల్ స్టార్ట్ అయ్యి ఆపేశారు. అట్లా నేరము ఇన్వెస్టిగేషన్ రెండు మొదలైనాయి. కాబట్టి 2018 తర్వాత వచ్చిన అమెండ్మెంట్లు దీనికి చెల్లుబాటు అవ్వవు అనేది ఒకటి. 17Aకి వస్తే మీరు పేర్కొన్న సాధారణ ప్రశ్న వచ్చేటప్పటికి ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదు చేసైనా సరే నేరం చేసినప్పటి డేట్ అనేది కీలకంగా ఉంటుంది కేసుల్లో. ఏదైతే నేరం జరిగిందో ఆ ప్లేసు, ఆ ప్రదేశము, ఆ నేరం జరిగిన ప్రాంతము అవన్నీ కూడా ఇంపార్టెంట్ గా ఉంటాయి. అది ఎప్పుడు వెలుగులోకి వచ్చినా సరే. రైట్, పాయింట్ టేకెన్ సార్. సార్, ఇక్కడ అనిరుద్ధ్ బోస్ గారు ఇచ్చినటువంటి ఆయన అభిప్రాయం కావచ్చు, తీర్పు కావచ్చు, ఇందులో రెండు కనపడుతున్నాయి. 17A వర్తిస్తుంది దీనికని ఆయన చెప్తూనే ఏదైతే రిమాండ్ విధించారో దాన్ని నేను తీసివేయలేను, రిమాండ్ విధించడం కరెక్ట్ కాదని చెప్పడం ఇక్కడ సబు కాదని చెప్పి ఆయన చెప్పారు. దీంట్లో కాంట్రడిక్టరీ కనపట్లేదు సార్ ఆయన తీర్పులోనే. ఇక్కడ ఇద్దరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు, ఆయన తీర్పులోనే ఒక కాంట్రడిక్టరీ కనిపించట్లేదా? హౌ డు యూ లుక్ ఇన్ టు ఇట్? ఎస్, ఇక్కడ వారు పేర్కొనేది ఏంటంటే కొన్ని విషియేట్, నాన్ విషియేట్ ప్రొసీడింగ్స్ అని ఉంటాయండి. సిఆర్పిసిలో 460, 461 ఆ సెక్షన్స్లో వాటిల్లో ఉంటాయన్నమాట. ఏదైతే ఒకటి క్యూరబుల్ డిఫెక్ట్, అన్క్యూరబుల్ డిఫెక్ట్ అనేవి ఉంటాయన్నమాట. ఈ క్యూరబుల్ డిఫెక్ట్ కింద వారు భావించారు. ఈవెన్ తో ఇది సెక్షన్ 17A వారికి వర్తించిన ఇట్స్ ఈ క్యూరబుల్ వన్, అంటే గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకుని యథావిధిగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పుడు అది కనుక అన్క్యూరబుల్ అనుకోండి, దాన్ని అప్పుడు మీరు అన్నట్టుగా వారు పరస్పర విరుద్ధంగా కాకుండా 17A వర్తించదు, ఇతనికి వర్తిస్తుంది, కానీ అది అన్క్యూరబుల్ డిఫెక్ట్ కాబట్టి మేము రిమాండ్ రద్దు చేయాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది అని వారు పేర్కొనేవాళ్ళు. కానీ గవర్నర్ పర్మిషన్ ఇప్పుడైనా కన్సెంట్ తీసుకొని ముందు వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి క్యూరబుల్ డిఫెక్ట్ కింద ఇది పరిగణలోకి తీసుకుని కింద కోర్టు ఏదైతే రిమాండ్ ఇచ్చిందో అందులో జోక్యం చేసుకోవడానికి వారు నిరాకరించారు. అంతేకాకుండా వీళ్ళు జ్యూరిడిక్షన్ లేదు ఏసీబీ కోర్టుకి అని చెప్పి పదే పదే పేర్కొన్నారండి. ఇది ఏసీబీ కోర్టుకి జ్యూరిడిక్షన్ లేదు, ఐపీసీ సెక్షన్లు ఉన్నాయి, సిబిసిఐడి అధికారులు విచారిస్తున్నారు, ఏసీబీ అధికారులు విచారించట్లేదు. సిబిసిఐడి విచారించేటప్పుడు ఏసీబీ కోర్టులో విచారణ జరగకూడదు, ఏసీబీ కోర్టు రిమాండ్ ఇవ్వకూడదు అని చెప్పి కూడా గతంలో వీరు పాయింట్లు రైజ్ చేశారు. రిమాండ్ కోర్టులో కానీ, హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ. ఆ పాయింట్లను కూడా సుప్రీంకోర్టు వారు దీన్ని తోసిపుచ్చుతూ ఏసీబీ కోర్టుకి జ్యూరిడిక్షన్ ఉంది, సిబిసిఐడి వాళ్ళు అరెస్టు చేసినా, ఏసీబీ కోర్టు రిమాండ్ ఇచ్చినా సరే ఇవన్నీ కూడా చట్ట ప్రకారమే జరిగినాయి, ఎక్కడ ఇల్లీగల్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు వారు ఇద్దరు జస్టిస్లు కూడా దాన్ని ఒకే విధంగా పేర్కొన్నారే తప్ప దాంట్లో పరస్పర విరుద్ధం 17A అప్లికేషన్ కి సంబంధించి విరుద్ధ వాదనలు వినిపించారు, కానీ విరుద్ధ అభిప్రాయాలు వచ్చాయి, కానీ అరెస్ట్ కి సంబంధించి కామన్ లైన్ ఉన్నట్టుగా కనబడుతోంది తీర్పుల్లో మనం గమనించినట్లయితే. am I right? 100% రైట్. రైట్, ఒకసారి మాల్యాద్రి గారి దగ్గరికి వెళ్దాం. మాల్యాద్రి గారు, ఇప్పుడు ఏంటంటే లీగల్ ప్రొసీడింగ్స్ ఏం జరుగుతాయి? నెక్స్ట్ విస్తృత ధర్మాసనానికి రిఫర్ చేశారు, మరో పక్కన ప్రశాంత్ భూషణ్ గారి పిల్ నడుస్తూ ఉంది. ఏంటి, ఎట్లా ప్రొసీడింగ్స్ ఉండబోతున్నాయి ఈ కేసుకు సంబంధించి? విస్తృత ధర్మాసనానికి రెఫర్ చేయటానికి ఫైలు చీఫ్ జస్టిస్ గారి దగ్గర పెడతారండి. చీఫ్ జస్టిస్ గారు ఇప్పుడు ఇచ్చిన జడ్జిమెంట్స్ ఈ తాలూకు మొత్తం ఫైల్ పెట్టిన తర్వాత రిజిస్ట్రీ కూడా నోట్ పెడుతుంది. రిజిస్ట్రీ ఇంతకు ముందు ఇలాంటి ఈ పర్టికులర్ సెక్షన్ మీద కానీ, ఇలాంటి ప్రిన్సిపల్స్ మీద కానీ ఏమైనా ఆల్రెడీ జడ్జిమెంట్స్ ఏమైనా ఇచ్చారా,
లేకపోతే హౌ మెనీ మ్యాటర్స్ అంటే ఎన్ని మ్యాటర్స్ ఈ పర్టికులర్ పాయింట్ మీద పెండింగ్ ఉన్నాయి, ఇవంతా నోట్ పెట్టిన తర్వాత ఇంపార్టెన్స్ బట్టి అది 3 బెంచా 5 బెంచా 7 బెంచా ఇంకా 13 బెంచ్ కూడా 13 బెంచ్ ఒకటేసారి కేశవానంద భారతి కేసు అప్పుడు జరిగింది. బట్ జనరల్ గా ఇట్లాంటి ఇంపార్టెంట్ కేసెస్ లో ఎందుకంటే ఈమె ఇచ్చిన జడ్జిమెంట్ లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి రైట్ చేశారు. ఆనెస్ట్ ఆఫీసర్స్ ని, ఇన్నోసెంట్ పబ్లిక్ సర్వెంట్స్ ని ఫ్రమ్ అండర్గోయింగ్ హెరాస్మెంట్ బై ద పోలీస్ ఫర్ రికమెండేషన్స్ మేర్ ఆర్ డెసిషన్ టేకన్ ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ ద అఫిషియల్స్ ఫంక్షన్స్ ని, అటువంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఈ యాక్ట్ ఉంది. అదే మెయిన్ మోటివ్. అదే మెయిన్ మోటివ్. కాబట్టి హానెస్ట్ అండ్ ఇన్నోసెంట్ ఆఫీసర్స్ ఎవరనేది వాళ్ళు తీసుకున్న డెసిషన్ బట్టి మరి నిర్ణయం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఆప్ మినిస్టర్ లోపల ఉన్నాడు, ఆ కేసులో ఆ మినిస్టర్ గారు డైరెక్ట్ గా డబ్బులు తీసుకున్నట్టు అతని దగ్గర ఏం రికవర్ చేయలేదు. కానీ సుప్రీంకోర్టు ఎందుకు బెయిల్ ఇవ్వలేదంటే యాజ్ ఆన్ ద డేట్ హీ వాజ్ ద మినిస్టర్. అతను తీసుకున్న నిర్ణయం వల్ల పబ్లిక్ ఎక్స్చేంజ్ కి లాస్ జరిగింది కాబట్టి ఆయన లోపల ఉంచారు. అట్ ద సేమ్ టైం ఆయన ఫండమెంటల్ రైట్స్ ప్రొటెక్ట్ చేయడానికి త్వరగా డిస్పోజ్ చేయండి అని అడిగారు. 6 months ఏదో టైం ఇచ్చారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం వల్ల పబ్లిక్ ఎక్స్చేంజ్ కి లాస్ జరిగిందా లేదనేది ఇంపార్టెంట్. కాబట్టి ఇన్నోసెంటా కాదా అనేది ఎలా తెలుస్తుంది? ఆ లాస్ జరిగింది అని ఇక్కడ కనపడుతున్నట్టుగా ఆ తీవ్రమైన ఆర్థిక నేరంగా ఈ కేసు పెట్టారు. దానివల్ల జరిగిన నష్టానికి ఎవరు బాధ్యులు చేయాలని అన్నప్పుడు డెసిషన్ తీసుకున్న వాళ్ళని బాధ్యత చేయాలా, లేకపోతే డెసిషన్ తీసుకున్నా కానీ ఆయన దగ్గర నుంచి ఎటువంటి అంటే ఈ మనీ ఆయనకి వెళ్ళినట్టుగా, లేకపోతే వీళ్ళు అలీజ్ చేసినట్టు ఈ మనీ పార్టీకి వెళ్ళినట్టుగా, లేకపోతే వాళ్ళ అబ్బాయికి వెళ్ళినట్టుగా కొంచెం ఎవిడెన్స్ అనేది లేదు కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేయకూడదా? ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఈమెమనిందంటే రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అనేది ఇవ్వడానికి లేదు అని చెప్పి ఈ జడ్జి గారు ఇచ్చారన్నమాట. సో రెట్రాస్పెక్టివ్లీ రిట్రాక్టివ్లీ అప్లికబుల్ అంటే అది దట్ వుడ్ నాట్ ఫ్రస్ట్రేట్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద పీసీ యాక్ట్ బట్ ఆల్సో వుడ్ బి కౌంటర్ ప్రొడక్టివ్ అని. కాబట్టి ఆ జడ్జిమెంట్ ప్రకారము ఈ 3 బెంచా 5 బెంచా డెసిషన్ అనేది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తీసుకున్న తర్వాత 5 బెంచ్ దగ్గర కానీ 3 బెంచ్ దగ్గర కానీ మళ్ళీ వాట్ కుడ్ బి ద డిఫరెన్స్ సార్? 3 బెంచ్ అయితే ఏంటి, 5 బెంచ్ అయితే ఏంటి, ఎట్లాంటి డిఫరెన్స్ ఉంటుంది? అంటే 3 బెంచ్ 5 బెంచ్ అనేది ఇంపార్టెన్స్ అంటే రెండండి. ఇప్పుడు నన్ను ఇందాక ఒక ఛానల్లో కూడా అడిగారు, 3 బెంచ్ అంటే వీళ్ళిద్దరు కాకుండా ఇంకొక ఆయన తీర్పిస్తాడా, ఇంకొక ఆయన రెఫర్ చేస్తారా అని అడిగాడు. అలా కాదండి. ఈ 3 బెంచ్ అంటే వేరే వాళ్ళు 3 జడ్జిలు ఉంటారు. కరెక్ట్. 5 బెంచ్ అంటే వేరే వాళ్ళు 5 బెంచ్ ఉంటారు. కరెక్ట్. కాబట్టి ఈ డెసిషన్ అనేది పక్కన పెట్టేస్తారు బికాజ్ దే డిఫర్డ్ విత్ ఈచ్ అదర్. కాబట్టి 3 బెంచ్ కి 5 బెంచ్ కి డెసిషన్ ఏంటంటే 5 బెంచ్ డెసిషన్ అనుకోండి, దానికంటే తక్కువ బెంచి వాళ్ళు ఎవరైనా తీర్పులు ఇచ్చుంటే, ఏదైనా డెసిషన్లు ఇచ్చుంటే అవన్నీ సెట్ అండ్ నాట్ అయిపోతాయి, ఓవర్ రూల్ అయిపోతాయి. సో 3 బెంచ్ డెసిషన్ అనుకోండి, మళ్ళా కాంట్రవర్సీ వచ్చినప్పుడు మళ్ళా ఇంకో 3 బెంచా 5 బెంచా కన్స్టిట్యూట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అదే 5 బెంచ్కి రెఫర్ చేశారనుకోండి, ఆ జడ్జిమెంట్ ఆ ప్రిన్సిపల్ ని మళ్ళీ ఓవర్లుక్ చేయాలంటే, లేదా అది తప్ప కాదా అని ఎవరైనా క్వశ్చన్ చేసినప్పుడు వెళ్ళాలంటే మళ్ళీ 5 బెంచ్ డెసిషన్ 5 బెంచ్ ని మళ్ళీ రెఫర్ చేయాలి. కాబట్టి ఒకసారి ఇట్లాంటి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ప్రతి రోజు కూడా గవర్నమెంట్ ఫంక్షన్ చేసేటప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ, హెల్మ్ ఆఫ్ ద అఫైర్స్ లో ఉండేవాళ్ళు దే నీడ్ టు, దే హ్యావ్ టు, దే షల్ టేక్ డెసిషన్స్. ఖచ్చితంగా డెసిషన్స్ తీసుకోవాలి. అయితే వాళ్ళు ప్రిజ్యూమ్ దట్ దే ఆర్ ఇన్నోసెంట్, దే ఆర్ హానెస్ట్ అని. కానీ కౌంటర్ ప్రొడక్ట్ ఏం జరుగుతుంది? పబ్లిక్ కి నష్టం జరుగుతుంది. కరప్షన్ అనేది యూనివర్సల్ ఫినామినా అయింది. అందువల్ల కరప్షన్ కేసు విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంది సుప్రీంకోర్టు. ఈ డెసిషన్ కూడా మనం చూస్తే ఆ అప్పీల్ ని డిస్మిస్ చేసేసారండి. ఆమె డిస్మిస్ చేసేస్తూ ఖచ్చితంగా చెప్పారు 17A దీనికి అప్లికబిలిటీ లేదు, కాబట్టి ఆయనకి ఎటువంటి బెనిఫిట్ రాదు అని చెప్పారు.